భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతమందికి పని దొరికిద్దన్నా? ఒక మాట ఇసుక లేనిది ఏదన్నా నువ్వు కట్టగలవా? సపోజ్ నువ్వు ఐరన్ వేసి ఐరన్ పిల్లర్ నిలబెట్టడానికి కోసమైనా నీకు ఇసుక కావాలి. కింద పిల్లర్ పోస్తే నీ ఐరన్ అని నిలబడిద్ది పైకి. ఆ ఇసుక లేకుండా ఎంతోమంది నాశనం. ఎగ్జాంపుల్ విజయవాడ బెంజ్ సర్కిల్లో ఎంతమంది కూలీలు ఉంటారో చూడండి. పోనీ లాస్ట్ ప్రభుత్వంలో కూలీల కన్నా ఈ ప్రభుత్వంలో ఉన్న కూలీలు ఎంతమంది ఉన్నారో చూడండి. అలా అయినా తెలిసిద్ది. ఈ గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో 99% కూడా డెవలప్మెంట్ కనబడిద్ది, ఉద్యోగాలు కనబడతాయి, ఇంప్రూవ్ కనబడిద్ది. ఈ దొంగ రాజకీయాలు, దొంగ ఓట్లు, తమిళనాడు నెలలు పిలవటం ఏదీ లేదు. ఇంప్రూవ్మెంట్ కనబడిద్ది. పోలవరం కూడా పూర్తయిద్ది. అది ఇది మాత్రం కన్ఫర్మ్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి ఈలో బయట ఉండాలి కదా, ఉండాలిగా. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో వైసీపీ జెండా కనుమరుగవడం కూడా ఖాయం. వాళ్ళు చేతులారా చేసుకున్నదే. నువ్వు పథకాలు ఇచ్చావు, నీ పక్కన ఉన్న వాళ్ళు తిన్నగా ఉన్నారా? ఇచ్చావు. అమ్మఒడి అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, విద్యాదేవన్ అన్నావు. రోడ్డు మీద బతుకుతేరో వాళ్ళకి తెలియాలి. నిరుద్యోగులకి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హామీ ఇచ్చారు. మీకు ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యత మాది, నిరుద్యోగ వృద్ధి ఇచ్చే బాధ్యత మాది, కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మాది అని ఇద్దరు హామీ ఇచ్చారు. ఆ హామీని మీరు నెరవేరుతాయి అన్న. హామీలు అయితే నెరవేరుతాయి. చూడండి, ఓ 2 years చూడండి. ఈ 2 yearsలో వాళ్ళు 5 yearsకి ఈ 2 yearsకి మీరు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఎవరు అభివృద్ధి చేశారా, ఎవరు ఎన్ని కోట్లు దాచుకున్నారా, ఎవరు ఎలా ఉన్నారా, జనాలకి ఎంత మెరుగు అందుతుంది, నువ్వు ఇచ్చే పథకాలు ఏ రూపాయి తిన్నగా ఉండదు. నువ్వు ఇలా ఇస్తున్నావు, అలా తీసేసుకుంటున్నావు. ఏంటన్నా మరీ చండాలంగా అయితే ఇక్కడ ఒక ఆర్డర్ వేస్తున్నారు, రోడ్ చివరి పోలీసులు పెట్టేస్తున్నారు. బాగా ఎక్కడ ఉంటుంది, రోడ్ చివరి డ్రంక్ అండ్ డ్రైవ్ రాస్తున్నారు. 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్. ఒక సామాన్యుడు ఏమవ్వాలన్నా 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మరి అంత దారుణమా? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నయ్య. నీ అన్నట్టు 2 years కంపేర్ చేయండి, 5 years కాకుండా. ఈ 2 years కంపేర్ చేయండి. ఎవరు డెవలప్ చేశారా, ఎవరు ఎంతవరకు పూర్తి చేశారా, ఎవరు ఉద్యోగాలు తెచ్చారా, ఎవరు కంపెనీలు తెచ్చారా అనేది ఆలోచించిన తర్వాత మళ్ళీ మీడియా అనేది ఏర్పడింది. ఇప్పుడు చూడండి.